పరాభవనామ సంవత్సరం మకర రాశి వారికి అసలు ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది? ఈ సంవత్సరం అంతా వారికి పరాజయమా, విజయాల? అసలు వాళ్ళ గోచార ఫలం ఏమి సూచిస్తుంది సార్? మకర రాశి వాళ్ళకి పరాభవనామ సంవత్సరము ఒక ఇయర్ ఆఫ్ అడ్వెంచర్, ద ఇయర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్. అడ్వెంచర్ సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు, ఓకే. ఎక్స్పెరిమెంట్స్ వీళ్ళకి మల్టీ టాస్కింగ్, మల్టీ డైమెన్షనల్ డిజైర్స్, మల్టీ డైమెన్షనల్ ఐడియాస్, వీటికి సంబంధించిన విషయాల్లో వీళ్ళు జనరల్ గా రిస్క్ తీసుకోవాలి. అసలు అయితే ఇక్కడ ఒకటి గమనించాలి ఏంటంటే, ఈ మకర రాశి వాళ్ళకి గోచారం ఒక్కసారి మనం చూస్తే, మకర రాశి వాళ్ళకి ధనస్థానంలో రాహు అంటే కుంభరాశిలో ఉంటాడు, తృతీయ భావంలో శని మీనరాశిలో ఉంటాడు, ప్లస్ షష్టమ భావంలో మిథున రాశిలో గురువు ఉంటాడు, ప్లస్ భాగ్యంలో అంటే భాగ్యస్థానంలో వీళ్ళకి కేతు ఉంటాడు. ఇది వీళ్ళకి గోచారంలో దీర్ఘకాలంగా ఉన్నటువంటి గ్రహస్థితి. జనరల్ గా దీర్ఘకాలంగా ఉన్న గ్రహస్థితిని ఆధారం చేసుకొని గోచార ఫలితాలు చెప్తారు. సో కాబట్టి వీళ్ళకి రాహు కుటుంబ, ధనస్థాన, వాక్స్థాన, వ్యవహార స్థానంలో ఉంటాడు. రాహు దేనికి అధిపతి? డెల్యూజన్స్, థాట్స్, ఇమాజినేషన్. అంటే ఏదైతే ప్రపంచానికి కనపడదో అది మీకు అనిపిస్తుంది. ప్రపంచం అంతా కూడా ఇది కాదు, ఇది లాజికల్లీ ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ అన్నది అదే మీకు కరెక్ట్ అనిపిస్తుంది. దాని మీదే మీరు ఎక్స్పెరిమెంట్ చేస్తారు. దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసి దాన్ని ఒక కార్యరూపం తీసుకొచ్చి దాన్ని ప్రపంచానికి పరిచయం చేసి తన మేధస్సును చూపించాలి అనేటువంటి భావజాలంతో మకర రాశులు ఉంటారు. మరి ఈ పరాభవనామ సంవత్సరం అనుకూలమా, ప్రతికూలమా? ఖచ్చితంగా ఈ సంవత్సరంలో ముఖ్యంగా మే ఎండింగ్ తర్వాత అంటే జూన్ నుంచి వీళ్ళు అప్పటి వరకు వీళ్ళు కొంత ఆత్మరక్షణలో కొన్ని పనులు చేయలేక భయంతోనో, లేకపోతే నర్వస్నెస్ తోనో, లేకపోతే గతంలో అంతకు ముందర ఉన్నటువంటి కొన్ని వైఫల్యాల వలన వీళ్ళు ఎక్కడో ఒక ఆత్మరక్షణలో ఉండేవాళ్ళు. కానీ వీళ్ళు ఎన్ని వైఫల్యాలు వచ్చినా, ఎంత ఆర్థిక సంక్షోభాల్లో ఉన్నా వీళ్ళు ఎక్స్పెరిమెంట్స్ మానరు మేడం. అందుకే చెప్పాను, ద ఇయర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్. ఓకే సార్. అయితే మకర రాశి వారు ఈ సంవత్సరం ప్రతికూలమైన, అనివార్యమైన పరిస్థితుల్ని అసలు ఎలా అధిగమించాలంటారు? వీళ్ళకి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు నేను చెప్పా కదా మేడం. ఏంటంటే వీళ్ళకి ఏంటి ప్రతికూలత అన్నప్పుడు, వీళ్ళు ఏదన్నా ఒక ఇన్వెస్ట్మెంట్ కానీ ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు వాళ్ళు ఊహించుకుంది జరుగుతుంది అనే ఒక మొండితనంతో ఉంటారు. అది చూసే వాళ్ళకి మూర్ఖత్వం లాగా కూడా కనిపిస్తుంది. కానీ ఆ టైంలో వాళ్ళు ఎవరు మాట్లాడారు, మిమ్మల్ని ఎంతైనా కన్విన్స్ చేస్తారు.